Hello everyone, welcome to JRS Multi Skill Center. This is Rangas from Jinka. Before jumping into my class, I would like to share something very important with you. All of my videos are purely meant to make the viewers speak good English. But many of us think that only by listening to classes, they want to speak good English. Listening is not speaking. If you want to speak good English, you have to speak. You have to practice. That is the key. So, many of you think that I can understand English but I am not able to speak English. The reason why you are not able to speak English is you are not practicing. You are not giving the experience of practicing to your mouth. So get used to speaking English. Use my sessions, my videos to speak English. Practice English along with me. So watch my videos provided if you practice along with me on every day. Practice. Practicing is the key to speak good English. All the best. Hello everyone. In today's class, we are going to discuss the topic future actions. మీరు రేపు చేసే పనులు కానీ ఎల్లుండి చేసే పనులు కానీ ఒక వారం తర్వాత చేసే పనులు కానీ ఒక నెల తర్వాత చేసే పనులు కానీ సంవత్సరం తర్వాత చేసే పనులు కానీ ఎలా చెప్పాలి, లేదా మీరు 2 రోజుల తర్వాత చేసే పనులని, లేదా 2 వారాల తర్వాత చేసే పనులని, లేదా 2 నెలల తర్వాత చేసే పనులని, లేదా 2 సంవత్సరాల తర్వాత చేసే పనులని ఎలా చెప్పాలి, వీటికి వచ్చేసి ఒక స్ట్రక్చర్ యూజ్ చేయాలి. సో మనకు తెలిసిన విషయమే. సబ్జెక్ట్స్ వచ్చేసి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఏదైనా ఒక సింగులర్ నేమ్ అవ్వచ్చు, ఒక ప్లూరల్ నేమ్ అవ్వచ్చు. సింగులర్ నేమ్ వచ్చేసి రాజు, లక్ష్మి, కిరణ్ ఎవరైనా తీసుకోండి. ప్లూరల్ నేమ్ వచ్చేసి మై పేరెంట్స్, స్టూడెంట్స్, చిల్డ్రన్ ఎవరైనా తీసుకోండి. ఇవి సబ్జెక్ట్స్గా వ్యవహరిస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి విల్ అనే హెల్పింగ్ వెర్బ్ అవసరం. తర్వాత మెయిన్ వెర్బ్ V1, ప్లే, రైట్, అటెండ్, కమ్, పే, డూ, బై, సెండ్, ఇవన్నీ కూడా V1 అనమాట. తర్వాత వచ్చేసి మీకు నచ్చినటువంటి ఆబ్జెక్ట్ ఏదైనా పెట్టచ్చు. సో స్ట్రక్చర్ వచ్చేసి మళ్ళీ ఒకసారి గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. నేను రేపు హైదరాబాద్కి వెళ్తాను. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. తర్వాత ఐ విల్ ప్లే కబడ్డీ డే ఆఫ్టర్ టుమారో. ఐ విల్ రైట్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. ఐ విల్ అటెండ్ యువర్ మ్యారేజ్. ఐ విల్ కమ్ టు గిద్దలూర్ ఆఫ్టర్ 2 weeks. ఐ విల్ పే కరెంట్ బిల్ ఆఫ్టర్ 10 days. ఐ విల్ డూ మై హోంవర్క్ టుమారో. ఐ విల్ బై ఎ కార్ నెక్స్ట్ మంత్. ఐ విల్ సెండ్ యూ మనీ ఆఫ్టర్ 1 year. సో ఈ రకంగా మీరు దేనితోనే చెప్పొచ్చు అనమాట. ఐతో చెప్పొచ్చు, అదేవిధంగా వీతో కూడా చెప్పొచ్చు. వీ విల్ ప్లే కబడ్డీ, వీ విల్ రైట్ ఎగ్జామ్, వీ విల్ అటెండ్, వీ విల్ కమ్, వీ విల్ పే, వీ విల్ డూ, వీ విల్ బై, వీ విల్ సెండ్, ఇట్లా చెప్పొచ్చు. లేదా హీ విల్ ప్లే, హీ విల్ రైట్, హీ విల్ అటెండ్, హీ విల్ కమ్, హీ విల్ పే, హీ విల్ డూ, హీ విల్ బై, హీ విల్ సెండ్. ఇట్లా సబ్జెక్ట్స్ ఏమైనప్పటికీ విల్ ప్లస్ V1 అనేది ఉంటుంది. మనం డైలీ యాక్షన్స్ని కూడా ప్రాక్టీస్ కోసము మనం ఏం చేయొచ్చు అంటే ఇదే స్ట్రక్చర్ని ఉపయోగించి చెప్పొచ్చు అనమాట. ఐ విల్ వేకప్ ఎట్ 6 o'clock in the morning tomorrow morning. After that I will wash my face. Later I brush my teeth. After that I will have అనొచ్చు, లేదా ఐ విల్ టేక్ ఏ బాత్ అనొచ్చు. ఆఫ్టర్ దాట్ ఐ విల్ గెట్ డ్రెస్డ్. నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్వర్డ్స్ ఐ విల్ గో టు కాలేజ్. దేర్ ఐ విల్ లిజన్ టు ఆల్ మై క్లాసెస్. నెక్స్ట్ ఐ విల్ కమ్ బ్యాక్ హోమ్. ఐ విల్ డూ సమ్ హోంవర్క్. ఆఫ్టర్ దాట్ ఐ విల్ టేక్ సమ్ రెస్ట్. నెక్స్ట్ ఐ విల్ గో టు ప్లే క్రికెట్. ఆఫ్టర్వర్డ్స్ ఐ విల్ కమ్ బ్యాక్ హోమ్ and I will do some household chores. Next I will watch TV for some time. After that I will have my dinner,
ఫైనల్లీ ఐ విల్ గో టు బెడ్. సో ఈ రకంగా ప్రాక్టీస్ కోసము మనం డైలీ యాక్షన్స్ని రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వేం చేస్తావు, వాట్ విల్ యూ డూ ఫ్రమ్ టుమారోస్ మార్నింగ్ టు టుమారోస్ ఈవినింగ్ అన్నప్పుడు ప్రాక్టీస్ కోసం మనం డైలీ యాక్షన్స్నే రిపీట్ చేయొచ్చు. లేదంటే ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ తీసుకుని అయినా సరే సిచ్యువేషన్స్ని సెంటెన్సెస్ తీసుకొని మనము మాట్లాడచ్చు అన్నమాట. రైట్. దీనికి నెగిటివ్ ఫామ్ చెప్పాలంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు హైదరాబాద్కి వెళ్ళను అని చెప్పాలంటే విల్కి ఏం చేయాలంటే నాట్ చేర్చాలి. అప్పుడు ఏమవుతుందంటే విల్ నాట్ ఐ విల్ నాట్ గో టు హైదరాబాద్ టుమారో నేను రేపు హైదరాబాద్కి వెళ్ళను. తర్వాత ఐ విల్ నాట్ రైట్ ఎగ్జామ్స్, నేను ఎగ్జామ్స్ రాయను. ఐ విల్ నాట్ అటెండ్ యువర్ మ్యారేజ్, నేను నీ మ్యారేజ్కి అటెండ్ అవ్వను. ఐ విల్ నాట్ కమ్ టు గిద్దూర్ ఆఫ్టర్ 2 weeks, 2 వారాల తర్వాత నేను గిద్దూరుకి రాను. ఐ విల్ నాట్ పే యువర్ మనీ, నేను నీ డబ్బులు చెల్లించను, నేను నీకు డబ్బులు చెల్లించను. ఐ విల్ డూ హోంవర్క్ అంటే నేను హోంవర్క్ చేస్తాను. ఐ విల్ నాట్ డూ హోంవర్క్ అంటే నేను హోంవర్క్ చేయను అని. కాబట్టి ఇట్లా విల్ నాట్ అనొచ్చు. లేదా షార్ట్ ఫామ్లో మనం ఏమనొచ్చు అంటే వోంట్ అంటాం. సో స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా విల్ నాట్ అనే దానికన్నా వోంట్ అనే హెల్పింగ్ వెర్బ్ను షార్ట్ ఫామ్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఐ వోంట్ గో టు హైదరాబాద్ టుమారో, నేను రేపు హైదరాబాద్కి వెళ్ళను. ఐ వోంట్ ప్లే కబడ్డీ, ఐ వోంట్ అటెండ్ యువర్ మ్యారేజ్, ఐ వోంట్ కమ్ టు గిద్దలూరు, ఐ వోంట్ బై ఏ కార్, ఐ వోంట్ టాక్ టు యూ, ఐ వోంట్ సెండ్ యూ మనీ. ఇట్లా నెగిటివ్ ఫామ్లో కూడా మనము చెప్పొచ్చు. మరి క్వశ్చన్ చేయాలంటే ఎస్ఆర్ను క్వశ్చన్ ఎలా చేయాలి అంటే ఏం లేదు, ఈ విల్ ఉంది కదా, వెర్బుతో బిగిన్ చేయండి. వెర్బుతో బిగిన్ చేస్తే అది క్వశ్చన్ అవుతుంది. అదే సబ్జెక్ట్తో బిగిన్ అయితే అది ఆన్సర్ అవుతుంది. ఐ విల్ గో టు హైదరాబాద్, ఐ అనేది సబ్జెక్ట్ కాబట్టి అక్కడ ఏమైందంటే ఆన్సర్ అయింది. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలంటే వెర్బ్తో బిగిన్ అవ్వాలా. వెర్బ్ ఎవరంటే హెల్పింగ్ వెర్బ్ విల్. ఇక్కడ విల్ తీసేసేసి విల్ తర్వాత సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ ఐ లేదా వి, యూ, దే, హీ, షిట్ ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ యూ అనుకోండి, విల్ యూ గో టు హైదరాబాద్ టుమారో అని అడిగినప్పుడు మీరు నేను వెళ్తాను అని చెప్పాలనుకోండి, ఎస్ ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. నేను వెళ్ళను అని చెప్పాలంటే నో ఐ వోంట్ గో టు హైదరాబాద్ టుమారో. విల్ యూ బై ఏ కార్ నెక్స్ట్ మంత్, మీరు వచ్చే నెల కారు కొంటారా? కొనే ఉద్దేశం ఉంటే ఎస్ ఐ విల్ బై ఏ కార్ నెక్స్ట్ మంత్, లేదంటే నో ఐ వోంట్ బై ఏ కార్ నెక్స్ట్ మంత్. విల్ యూ కమ్ టు గిద్దలూరు ఆఫ్టర్ 2 weeks, 2 వారాల తర్వాత మీరు గిద్దలూరుకి వస్తారా? వచ్చే ఉద్దేశం ఉంటే ఎస్ ఐ విల్ కమ్ టు గిద్దలూరు ఆఫ్టర్ 2 weeks. రాను అని చెప్పాలంటే నో ఐ వోంట్ కమ్ టు గిద్దలూరు ఆఫ్టర్ 2 weeks. రైట్. విల్ యూ రైట్ యువర్ ఎగ్జామ్స్, మీరు మీ పరీక్షలు రాస్తారా? మీరు రాసే ఉద్దేశం ఉందంటే ఎస్ ఐ విల్ రైట్ మై ఎగ్జామ్స్. రాసే ఉద్దేశం లేదనుకున్నో ఐ విల్ నాట్ లేదా నో ఐ వోంట్ రైట్ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఈ రకంగా విల్తో క్వశ్చన్ అడగవచ్చు అనమాట. మీరు రేపు హైదరాబాద్కి వెళ్ళారా అని చెప్పాలంటే విల్ అని కాకుండా వోంట్ ఏమనాలి? వోంట్ అనేది వాడాలి. వోంట్ యూ గో టు హైదరాబాద్ టుమారో, మీరు రేపు హైదరాబాద్కి వెళ్ళారా? ఒక వెళ్ళే ఉద్దేశం మీకు లేదంటే నో ఐ వోంట్ గో టు హైదరాబాద్. వోంట్ యూ బై ఏ కార్ నెక్స్ట్ మంత్, వచ్చే నెల మీరు కార్ కొనే ఉద్దేశం లేకపోతే నో ఐ వోంట్ బై ఏ కార్ నెక్స్ట్ మంత్. వోంట్ యూ అటెండ్ మై మ్యారేజ్, మీరు నా మ్యారేజ్ అటెండ్ అవ్వరా? ఒకవేళ అటెండ్ అయ్యే ఉద్దేశం లేకపోతే నో ఐ వోంట్ అటెండ్ మ్యారేజ్. వోంట్ యూ రైట్ యువర్ ఎగ్జామ్స్, నో ఐ వోంట్ రైట్ మై ఎగ్జామ్స్. ఒకవేళ చెయ్యను అని చెప్పాలంటే ఇట్లా, మీరు చెయ్యరా అని అడగాలంటే ఇట్లా అడగవచ్చు అనమాట. అదేవిధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే మీరు కారు కొంటారా నెక్స్ట్ మంత్ అని అడిగినప్పుడు విల్ యూ బై ఏ కార్ నెక్స్ట్ మంత్, కారు ఎప్పుడు కొంటారు అని చెప్పడానికి మనం ఏం చేయాలంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడచ్చు అనమాట. వెన్, వై, వేర్, హౌ, హూ ఇట్లాంటి క్వశ్చన్ వెర్బ్స్ పెట్టవచ్చు అనమాట. ఆల్రెడీ విల్ ఉంది కదా, ఆ విల్కి ముందు ఇవి యాడ్ చేయండి అంతే. విల్ యూ బై ఏ కార్ నెక్స్ట్ మంత్, వెన్ విల్ యూ బై ఏ కార్, హౌ విల్ యూ బై ఏ కార్, వేర్ విల్ యూ బై ఏ కార్, వై విల్ యూ బై ఏ కార్. అదేవిధంగా విల్ యూ డూ యువర్ హోంవర్క్, వెన్ విల్ యూ డూ యువర్ హోంవర్క్, హౌ విల్ యూ డూ యువర్ హోంవర్క్, వేర్ విల్ యూ డూ యువర్ హోంవర్క్, విత్ హూమ్ విల్ యూ డూ యువర్ హోంవర్క్, వై విల్ యూ డూ హోంవర్క్. ఈ రకంగా మనము చెప్పచ్చు అనమాట. ఒకవేళ నెగిటివ్ క్వశ్చన్స్ అడగాలంటే వోంట్ యూ గో టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్,
వచ్చే వారం నువ్వు హైదరాబాద్కి వెళ్ళవా? వై వోంట్ యూ గో టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్? వై వోంట్ యూ గో టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్? వోంట్ యూ రైట్ యువర్ ఎగ్జామ్స్? వై వోంట్ యూ రైట్ యువర్ ఎగ్జామ్స్? వోంట్ యూ సెండ్ మీ మనీ? వై వోంట్ యూ సెండ్ మీ మనీ? ఈ రకంగా మనము నెగిటివ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు అన్నమాట. సో ఇట్ కీప్స్, సో do your practice on regular basis and get used to speaking English. All the best.